రవిచంద్ర గారు చెప్పండి, ఈ పవర్ఫుల్ లీడర్ లిస్ట్ లో మోడీ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచారు. అయితే కాంగ్రెస్ నేషనల్ లీడర్ రాహుల్ గాంధీ ఆ దరిదాపులో లేరు. మీరేమంటారు? ఈ సర్వేపై మీ కామెంట్స్ ఏంటి? మేడం, ముందుగా జీ న్యూస్ యాజమాన్యానికి మరియు పాలనలో మిత్రులకు నా నమస్కారం. మేడం, ముందుగా ప్రతి సంవత్సరం ఏదైతే శక్తివంతమైన వ్యక్తులతో కూడిన జాబితాని ప్రతి సంవత్సరం ద ఎక్సలెన్స్ అవార్డు అనేది సంస్థ రిలీజ్ చేస్తుందో దానికి అనుగుణంగా ఏదైతే దేశంలో ముఖ్యమైన వ్యక్తులు, అంటే అది క్రీడా రంగంలో అనుకోండి, రాజకీయ రంగంలో అనుకోండి, వ్యాపారంలో అనుకోండి, వివిధ రంగాల్లో తీసుకున్న వ్యక్తులని వారి యొక్క ప్రాధాన్యత మరియు వారికి ఉన్నటువంటి ప్రజల ఆదరణ బట్టే ఈ యొక్క రికార్డులను రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గడిచిన 15 సంవత్సరాల కాలంలో మా కేంద్రంలో ప్రధాని మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, రాహుల్ గాంధీ గారు గడిచిన 15 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉంటున్నారు కాబట్టి కొంచెం ప్రజలలో చేరువయ్యే విధానం వేరైనప్పటికీ కూడా ఈ 100 మంది శక్తుల జాబితాలో ముఖ్యంగా తీసుకోవడానికి మోడీ గారి యొక్క సామర్థ్యాన్ని మరియు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మొదటి స్థానంలో తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే రాష్ట్రాలతో కూడినటువంటి ముఖ్యమంత్రులు అయితేంది, వివిధ రంగాల్లో ఉన్న నైపుణ్యాల వ్యక్తులు అయితేంది, వారి యొక్క స్థానాన్నే మెరుగ్గా చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు గడిచిన సంవత్సరం నుంచి ఇప్పటికీ ఒక 10 స్థానాల మెట్టుకు రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ జీ న్యూస్ పక్షాన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఏ సంస్థ అయినప్పటికీ వారు గతంలో కంటే ఇప్పుడు రావడానికి వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది, వారు చేసినటువంటి విభాగాల్లో ఉన్నటువంటి నైపుణ్యం అయితేంది, వారు ఎదుర్కొన్న సమస్యలు అయితేంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ గత సంవత్సరంలో మా రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలించినప్పటికీ, ప్రస్తుతం ముందెళ్తున్న పరిస్థితులను చూసినప్పటికీ చాలా మెరుగుపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చుకుంటూ ప్రజలను, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడపాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాడో అదే దృఢ సంకల్పంతో ఈ రోజు 28వ స్థానానికి ఎగబాగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో గతంలో చూసుకున్నట్టయితే అభివృద్ధి కార్యక్రమాలలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అయితేంది, గత ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు అయితేంది, ప్రజలకు చేయాల్సినటువంటి అంటే ప్రజలకు అందాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు అందడంలో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ దాన్ని దాటి వేసుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్క వ్యక్తికి, మధ్యతరగతి వ్యక్తి అయితేంది, అతడు బిలో ప్రాపర్టీ లైన్ అయిపోయింది, ఎలాంటి వ్యక్తికి అయినా తగిన న్యాయం జరిగే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అలా ముందుకు సాగుతున్నాయి. కాబట్టి వీటిని ప్రామాణికంగా తీసుకొని ఈ రోజు అంటే ఇప్పుడు దేశ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే ఇండియా కూటమి అయితేంది, లేదా దేశ రాజకీయంలో ఉన్న ముఖ్యమంత్రి సరసన అయితే వారితో ఉన్నటువంటి సత్సంబంధాలను కూడా మెరుగుపరుచుకున్న విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ డీలిమిటేషన్ పై గత వారం క్రితము ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి మీటింగ్లు అయితేంది, అసలు రాష్ట్రం జరుగుతున్న అన్యాయం ఏంటని వివరించిన దాంట్లో చాలా చాలశక్యంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క స్థానం రావడానికి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడం, రవిచంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ మోడీకి సమానంగా లేదా టాప్ లోకి ఎందుకు రాలేకపోతున్నారు? గత 10 సంవత్సరాల కాలం నుంచి భారతదేశంలో ప్రధాని మోడీ గారి పరిపాలన సాగుతున్న సందర్భంలో ప్రజల వద్దకు రాహుల్ గాంధీ గారు ఎంత మేరకు వెళ్తున్నారో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేసినటువంటి వారి యొక్క పాదయాత్రనే మన నిదర్శనం అండి. అలాంటి వ్యక్తి కూడా ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏ విధంగా బాగు చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ప్రధాన మంత్రిగా 10 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని 11వ సంవత్సరం అడుగుపెట్టినటువంటి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ చేతికి రావడానికి కొంచెం సమయం పడుతుండొచ్చు. ఎందుకంటే ఎక్కడైతే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఒకసారైనా రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వం పరంగా ప్రజలకు ఏ విధంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి పొజిషన్కి వస్తారని మేము ఆశిస్తున్నాం. సరే, ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రతిభావంతులటువంటి 100 మంది లిస్ట్ తీసుకున్నప్పుడు ప్రజలకు అనఫిషియల్ గా రాహుల్ గాంధీ గారు ఎన్ని చేసినప్పటికీ
ప్రభుత్వం అఫీషియల్ గా కొన్ని పథకాలు అయితే ఏంది, కొన్ని ప్రజలకు అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని విషయాలను దృష్టిలో తీసుకొని ఇది ఒక సెలక్షన్ జరుగుతుందనేది మేము అనుకుంటున్నాము. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు రాకపోయినా ఇంకా 4 సంవత్సరాలకైనా ఇంకా రానున్నా, అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. అయితే ఇక్కడ మిత్రులు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడిన దానికి మేము ఒకటి అపోజ్ చేసామండి. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, బీజేపీ పార్టీ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఒక చర్చా వేదికకు వచ్చినప్పుడు చర్చలో జరిగే విషయాలను పరిగణన తీసుకొని మాట్లాడితే అద్భుతంగా ఉంటది. ఇక రాష్ట్ర ప్రయోజనం గురించి వస్తే ఈ 100 మంది ఏదైతే ఇప్పుడు ఎక్సలెన్స్ అవార్డు 100 మంది తీసుకున్నారో అది ప్రభుత్వం ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, అది ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే దేశంలో వివిధ భాగాల్లో పనిచేసే వ్యక్తులకే ఉంటది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఎందుకు దీనిలో స్థానం కల్పించుకోలేకపోయారంటే ఆయన నిత్యం ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి, ప్రభుత్వం పోయిన తర్వాత కూడా అదే ఫామ్ హౌస్ లో ఉండి కాలక్షేపం చేస్తున్న వ్యక్తికి ఇలాంటి దాంట్లో అర్హత సాధించే అంత ఉంటుందో ఉండదో నాకైతే కొంచెం అవగాహన లేదు దాని మీద. కాబట్టి ఈ 100 మంది జాబితాలో లేరు అనడానికి కేసీఆర్ గారు అవలంబిస్తున్న విధానాలే. ఎందుకంటే అతను గజ్వేల్ ఎమ్మెల్యే గెలిచి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాడిన పరిస్థితి మనకు కనిపించలేదు. ఈ 9 ఏళ్ల పాలన జరిగినప్పటికీ ఈ 9 ఏళ్ల పాలన తర్వాత ప్రజలకు ఏం చేయగలుగుతామో, ఏం చేయాలనే ఆలోచన లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని దీంట్లోకి తీసుకోపోవడానికి ముఖ్య కారణం అదే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పైన ఒకసారి చర్చకి వెళ్తే గత 9 సంవత్సరాల కాలంలో రైతులకు చేసినటువంటి రుణమాఫీ కేవలం 16 కోట్ల పైసలకు మాత్రమే. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చిన 15 నెలల కాలంలో 20,000 కోట్ల పైచిలుకుగా రైతు రుణమాఫీ చేసేటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ పొజిషన్ లో వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు అనుకోండి, ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలు అనుకోండి, ఇవన్నీ తీసుకుంటే గతంలో ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్, దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది. ప్రస్తుతం 500కి గ్యాస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతు ఆత్మీయ భరోసా ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ అంతా ఇంత కాదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఉండాలి, అల్లులో సేడం ఉండాలి, కుక్కలో సేడం ఉండాలి, మేకలో సేడం ఉండాలి, బర్రెలో సేడం ఉండాలని చెప్పేసి మండలానికి 10 కూడా పంచాలి పాపం ఎవరిదయ్యా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల పైచీలకు ఇందిరమ్మ ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇట్లా తీసుకుంటే గతంలో ట్రాన్స్జెండర్లని రాష్ట్రంలో తిరగనియనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే. అలాంటిది ఈ రోజు ట్రాన్స్జెండర్లను ప్రజలకు తీసుకొచ్చి ప్రజల మధ్యలో ఒక ట్రాఫిక్, అంటే ఏదైతే చట్టబద్ధత కలిగినటువంటి నిర్వహణ కార్యక్రమం ఉందో అలాంటి వారిని ఒక ట్రాఫిక్ నియంత్రణలో పెట్టి వారికి ఉన్నతమైన స్థానం కల్పించిన గత కాంగ్రెస్ పార్టీది. ఇట్లా తీసుకుంటూ పోతే స్త్రీలకు పెట్రోల్ బంక్ ఇస్తూ స్త్రీలను ముందుకు తీసుకుపోతున్నారు గత కాంగ్రెస్ పార్టీది. ఇంక ఇలా చూసుకుంటే గతంలో ఈ మిత్రుడు చెప్పినట్టు ఉద్యోగాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను మోసం చేయడానికి ఎటువంటి జిమ్ముకులు చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ రిటైర్ అయినటువంటి 6,000 పైచీలకు ఉద్యోగస్తులని కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకొని 6,000 మంది నిరుద్యోగుల నోట్ల మట్టి పట్టిన పాపం బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందండి. అలాంటిది నిన్న అసెంబ్లీలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉందో వాళ్ళందరినీ తక్షణమే ఇక్కడ రిలీవ్ చేసి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 6,000 ఉద్యోగాలు తీసుకోవాల్సినటువంటి ఆలోచన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే ఈ అవార్డు అనేది ఒక వ్యక్తికి అయితేంది, ఒక వ్యవస్థకి అయితేంది, ఒక సంస్థకి అయితేంది వారు చేసిన పరిపాలనా విభాగంలో వచ్చినటువంటి అనుకూలమైన మార్పులను తీసుకొని వచ్చే ఈ అవార్డును ప్రకటిస్తాండి. అలాంటి ప్రకటించిన వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్చలేక ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి అవాకులు చెవాకులు పెంచడం జరుగుతుంది. చర్చకు దమ్ముంటే చర్చకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు. కేటీఆర్ కి అయితేంది, హరీష్ రావు గారికి అయితేంది, సీఎం గారికి అయితేంది వీరు చేసిన పరిపాలన ఎలా ఉంది, మేము చేసిన పరిపాలన ఎలా ఉంది, ఒకసారి రెఫరెండం పోదామనే విషయాన్ని కూడా గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది.
ఎప్పుడైతే ఇంకోటి బీజేపీ నాయకులకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి తప్ప కానీ ఇప్పుడు మోడీ గారు అందరికి ప్రధానమంత్రి, దేశానికి పెద్దల పాత్ర పోషించినటువంటి వ్యక్తి. కాకపోతే రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి బడ్జెట్ లో ఎంతవరకు మనకు న్యాయం జరుగుతుంది, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో కలుపుకొని అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగానే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీని డిమాండ్ చేయాల్సిన అవకాశం ఉంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న విషయాన్ని కూడా ప్రధాని మోడీ గారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి రానున్న కాలంలో డీలిమిటేషన్ లో మిత్రులందరూ తెలిసిన విషయమే, డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలు వారి యొక్క వాటా ఎంత కోల్పోతుందో ఆ వాటాను కూడా వీళ్ళు వాళ్ళ ప్రభుత్వంతో పాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయం చేసే విధంగా వాళ్ళు అడుగులు వేయాలని కోరుకుంటారు. ఓకే.